ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో వీటిలో చెప్తుంటారు కదా! సార్. మీ పేరు మార్చుకుంటే కెరియర్ బావుంటుంది అయన్నీ. అవన్నీ ఎంతవరకు నిజమంటారు సార్? ఇప్పుడు న్యూమరాలజీ వాళ్ళందరూ వచ్చి నా మీద పడి కరిచేస్తారు. ఆహ్, చూడండి, అంటే ఇప్పుడు ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. ఓకే. దీంట్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అనంటే, ఈ పేరు మార్చేవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే, మీకో పేరు డిజైన్ చేసి మీకిచ్చి, ఈ పేరుని మీరు ఇన్ని వేల సార్లు రాయండనో, ఇన్ని వందల సార్లు హ్మ్. ముందు హ్మ్. రాయండనో, పుస్తకం మీద రాసుకుంటూ వెళ్ళండనో చెప్తారు. దాని తర్వాత ఆ పేరు పెట్టుకొని పిలిపించుకోండని చెప్తారు. అంటే ఇందులో ఒక్కటే ఇబ్బంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హరి అని రాయాలనుకోండి. HAURREIGH అని రాసి, ఇది హరి అని పిలిపించుకో అంటే, అది రేపు ఉదయం రాసేవాడికి టైప్ చేసి నిన్ను సంబోధించాలనుకోండి ఎవడైనా, డియర్ అని రాసి HARIEIGH అని పంపించాలంటే చాలా కష్టం అవుతుంది ఒకటి. అందరూ అలా పంపిస్తారని చెప్పలేము. ఓకే. కనుక నేనేమంటాను అనంటే, ఇది న్యూమరాలజీ. ఎవరికి ఫెయిత్ ఉందో, ఎవరికి దాని మీద నమ్మకం ఉందో వారు వెళ్ళండి, చక్కగా చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన రెమెడీ తీసుకోండి, రండి, ప్రయత్నం చేసి చూడండి. న్యూమరాలజీ రెమెడీ తీసుకొని బ్రహ్మాండంగా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏమీ జరగకుండా అక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే. 2 రకాలు ఉన్నారు. ఆహా! నాకు 2 రకాల మనుషులు తెలుసు గత 20 ఏళ్లలో. ఓకే. అంటే మరి ఆస్ట్రాలజీ చేసినప్పుడు కూడా అలా ఉండొచ్చు కదా అనొచ్చు. ఈ డిబేట్‌ల్లోకి నేను రావడం నాకు ఇష్టం లేదు. కానీ ఒకటేంటంటే, రెమెడీ అన్నది నిన్ను మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ హౌ ది రెమెడీ షుడ్ బి. రెమెడీ ఎలా ఉండాలంటే, నీ యాటిట్యూడ్‌ని మార్చడానికి కానీ, నువ్వు చేసే పని మార్చడానికి కానీ, నువ్వు రేపు ఉదయం సాధించబోయే విషయం దాని మీద ఇన్‌ఫ్లుయెన్స్‌కి కానీ ఉండాలి. అంతేగాని నీ పేరు మార్చుకో, నీ భవిష్యత్తు మారుతుంది అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు దాని మీద. ఓకే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. కానీ కొంతమందిని చూశాను, పేరు మార్చుకున్నారు, పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లేరని నేను అనట్లేదు. ఇది సమాధానం. ఏదైనా నమ్మకంతో నమ్మకంతో చెయ్యాలి. హాఫ్ హార్టెడ్‌గా చేయలేము. ఓకే. ఇవి చేస్తున్నప్పుడు ముఖ్యంగా పరిహారము అంటే ఏంటంటే, ఎవరైతే పరిహారం ఇచ్చారో వారింకా భగవంతుడితో సమానం. కళ్ళు మూసుకొని ఆయన ఏం చెప్తే అది చేయడమే. నిన్నే నమ్ముకున్నాను, నువ్వే ఇచ్చావు అనుకుంటున్నానని పైన వాడికి చెప్పుకొని కళ్ళు మూసుకొని అది చేయడమే. లేదా అతని దగ్గరికి వెళ్ళకు ముందే. లేదంటే అతన్ని ఎవరైతే వెళ్లారో వాళ్ళ జాతక ప్రభావం అనుకోవచ్చా కదా సార్? అతనికి రకరకాలు అనుకోవచ్చు. అదే అతనికి అలా జరగాలి అన్న ఆ కర్మ అక్కడితో లింక్ అయి ఉందనుకోవచ్చు కదా అప్పుడు. ఉండొచ్చు. చాలా పెద్ద కాన్సెప్ట్. పెద్ద కాన్సెప్ట్. మన రొటీన్ లైఫ్‌లో కెరియర్ ఇంప్రూవ్ అవ్వడానికి నార్మల్ రెమెడీస్ ఏమన్నా చేసుకోవాలంటే గనుక ఒక నార్మల్ పర్సన్స్ అవి వాటికి ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలుగుతారా? రైట్. సో జనరల్‌గా రవి యొక్క ఆరాధన. రాముడికి దీపం పెట్టడం. రవి రాముడితో కనిపిస్తాడు. ఓకే. రాముడికి దీపం పెట్టడం. రవికి అర్ఘ్యం ఇవ్వడం. రోజు ఉదయం లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడం. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఉద్యోగానికి ఉపయోగపడుతుంది. ఈ 2 రెమెడీస్ చేయడం. మీ ఇంట్లో ఉన్న వాచీలన్నీ తూర్పు దిక్కుకు పెట్టుకోవడం. ఓకే. చేతికి వాచీ పెట్టుకోవడము. చక్కగా ఉద్యోగం ఉన్నామన్నా రోజు గడ్డం గీసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు గడ్డం గీసుకోవడం. నీట్‌గా షేవ్ చేసుకొని, ట్రిమ్ చేసుకొని, నీట్‌గా కనిపించడం. ఉద్యోగం అవతలి వాడికి ఇవ్వాలి అనిపించేటట్టు ముందు రూపము, లక్షణము ఉండడం. కొందరొస్తారు, మేము కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. మా దగ్గరకొస్తారు. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాను కాబట్టి కనీసం బేసిక్ గ్రూమింగ్ ఉండదు. ఒక తల దువ్వుకోవడము, ఎందుకంటే మాది ఫిజికల్‌గా వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారంటే ఫిజికల్‌గా వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఎలా ఉన్నా సరే ఉద్యోగం చేయొచ్చును. ఏది ఏమైనా గ్రూమింగ్ ఉంటే, మనిషి నీట్‌గా రెడీ అయ్యి వస్తే, రోజు రెడీ అవుతుంటే, ఉద్యోగం ఉన్నామన్నా 9కి వెళ్ళడానికి, 5 గంటలకు మళ్ళీ బయటికి రావడానికి కావలసిన కసరత్తు ముందు చేస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఇది బెస్ట్ రెమెడీ యాక్చువల్‌గా. ఎవ్రీ డే నీట్‌గా ఉండడము, అన్‌క్లీన్‌గా ఉండకుండా ఉండడం. దాంతోపాటు రవి, మిగిలిన గ్రహములకు చేయవలసిన పూజ కూడా చెప్పాను. రాముడు, క్లాక్స్, ఇవి ఇంపార్టెంట్ రెమెడీస్‌గా పనిచేస్తాయి. జాతకాన్ని బట్టి మనం ఏం చేస్తే సుఖంగా ఉంటాము అనేది తెలుస్తుందా సార్? అంటే అది మనం చేసే జాబ్‌కి కూడా రిలవెంట్ ఉంటుందంటారా? రైట్. ఇప్పుడు కొందరుంటారు చూడండి, ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో జీతం వస్తూ ఉంటుంది. కానీ ఆ ఉద్యోగం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉండదు. నేనేదో సింగర్ అవుదాం అనుకుంటున్నాను. లేకపోతే నేను అబ్దుల్ కలాం గారే ఉన్నారు. ఆయనే చెప్పారు మాట. నేను పెద్ద ఒక రకమైన సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నాను. నేను మరో రకమైన సైంటిస్ట్ అయ్యాను.
కానీ దానివల్ల నాకు చాలా ఇదయింది మొట్టమొదట్లో. కానీ భగవంతుడు నాతో ఈ పని ఎందుకు చేయించాలనుకుంటున్నాడో అని చెప్పి నేను మారాను అని ఆయన చెప్పారు. అలాగా మీకు ఇందులో విషయం ఏంటి అంటే, మనిషికి నచ్చే ఉద్యోగం వస్తుందా రావట్లేదా అన్నది దశాంశ చూసి చెప్పచ్చు. దశాంశలోని ప్లేస్మెంట్స్ చూసి 8th హౌస్ 11th హౌస్ కనెక్షన్స్ దశాలాడ్కి ఉండడము, 3rd హౌస్ కనెక్షన్స్ ఉండడము, దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఎటు వెళుతోంది. నాకు కంపెనీ పెట్టాలనుంది ఒక రకమైన ఇంట్రెస్ట్, లేదా నేను పెద్ద గాయకుడిని అవ్వాలనుంది అదొక రకమైన ఇంట్రెస్ట్, అప్పుడు 5th హౌస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. కంపెనీ పెట్టాలనుంది 3rd హౌస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్లానెట్స్ అక్కడ ఉంటాయి. దశేమో 6వ ఇంట్లో ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. నంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఎక్కడో 9th హౌస్లో ఉంటాయి, లేకపోతే 5th హౌస్లో ఉంటాయి. 5 ప్లానెట్స్ 5th హౌస్లో ఉన్నాయి. దశానాథుడేమో 6వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. ఉద్యోగం చేస్తూ ఉంటాడు, చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, 6వ ఇంట్లో ఉద్యోగం, బ్రహ్మాండమైన ఉద్యోగం, కానీ ఇష్టం లేదు. ఏమవ్వాలి, 5వ ఇంటిది కావాలి. అంటే ఏ స్పెక్యులేషన్లోనో స్టాక్ మార్కెట్లోనో ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే టీచర్ అవ్వాలని, లేకపోతే సంగీత విద్వాంసుడు అవ్వాలని, లేదా మ్యూజిక్ చెయ్యాలని, లేదా సెల్ఫ్గా చేసుకునే వృత్తులు ఉంటాయి. సిఏ అవుతారు, తానే ఉంటాడు ఆ కంపెనీలో, ఇంకెవరు ఉండరు. ఇండివిజువల్గా టైలరు, షెఫ్, ఇటువంటి వృత్తులు అంటాం. ఇవన్నీ కూడా మీకు 5th హౌస్ నుంచి, టాలెంట్స్ నుంచి వస్తాయి. ఇది సమాధానం. కెరియర్లో గ్రోత్ ఎప్పుడు వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. కెరియర్లో గ్రోత్ మీరు చూడాలి అని అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి ఉన్నతి కావాలి, రైట్? ఉద్యోగం ఎక్కడుంది? 10వ ఇంట్లో ఉంది. సో ఉద్యోగంలో మార్పు రావాలి. ఉద్యోగం 10వ ఇంటి నుంచి 8వ ఇల్లు మార్పు. ఓకే, గ్రోత్ రైట్, మార్పు రావాలి. సో ఈ ఉద్యోగం పోవాలి, మరో ఉద్యోగం రావాలి కదా. సో మార్పు, ఆ మార్పు 8th హౌస్ మార్పుని తీసుకొస్తుంది. కనుక 10th హౌస్ నుంచి 8th హౌస్ అంటే 5th హౌస్లో ఎక్కువగా ప్రమోషన్స్ అవి 5th హౌస్ నుంచి వస్తాయి. 5వ ఇంట్లో రవి ఉంటాడు, అందుకే రవి ఉద్యోగానికి కారకుడు. 5th హౌస్ లియో కదా, 5th హౌస్ సింహము, 5వ ఇంట్లో రవి ఉంటాడు. పంచమాధిపతి యొక్క అంతర్దశ నడుస్తోంది. 99% ఉద్యోగంలో మార్పు వస్తుంది దీంట్లో. కానీ లే ఆఫ్స్ కూడా వస్తాయి ఒక్కోసారి. లే ఆఫ్ అయిపోయాడు వ్యక్తి, మళ్ళీ మరో ఉద్యోగం వస్తుంది. ఇది కూడా 5th హౌస్ నుంచి, 3rd హౌస్ నుంచి, 8th హౌస్ నుంచి, 11th హౌస్ నుంచి వస్తుంది. ఇది లే ఆఫ్ అవుతోందా, లేకపోతే అదే ఉద్యోగంలో ఉన్నతికి వెళుతున్నాడా అన్నది టోటల్ చార్ట్ చూసి చెప్పాల్సి ఉంటుంది. దశానాథుడిని కూడా చూసి చెప్పాల్సి ఉంటుంది. ఇది సమాధానం. ఓకే. ఈ ఓవరాల్ ప్రాసెస్లో మనకి ట్రాన్సిట్స్ ప్రాముఖ్యత ఏముంటుందంటారు? మన గోచారం గురించి మాట్లాడుతున్నారు. గోచారం అస్సలు వాడడం లేదు. నేను ప్రిడిక్షన్స్ పూర్తిగా చార్ట్ బేస్ చేసుకునే చెప్తున్నాను. మీ గోచారంలో మీ చంద్రుడి నుంచి శని 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు, అసలు ఈ ప్రిడిక్షన్ చేయడం లేదు, అనవసరం కూడా, అక్కర్లేదు. చక్కగా దశాంశ చూడడము, ఉద్యోగంలో ఉన్నతి ఎప్పుడు వస్తుందో చెప్పడము, లేకపోతే ఉద్యోగంలో లే ఆఫ్ వస్తుంది అంటే హెచ్చరించడము, ఉద్యోగం పోతుంది అని క్లియర్గా చెప్పడం, పలానా టైంలో పోతుంది జాగ్రత్త పడాలని చెప్పడము, లేదా పలానా టైంలో ఉద్యోగం ఉన్నతి వస్తుంది కాసేపు ఉండు అని చెప్పడము. కొందరు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ప్రమోషన్ రావట్లేదు, జీతం ₹10 పెంచలేదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, 5 ఏళ్ళకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే జీతం అంతే ఉంది కానీ కిలో బియ్యం ₹50 ఉండేవి ₹100 అయ్యాయి, కాబట్టి ఇన్ఫ్లేషన్ డబల్ అయింది. సో అంటే వస్తువులు కొనే కాస్ట్ అంతా డబల్ అయిపోయింది, నా జీతం మాత్రం అంతే ఉన్నది అని అంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకో 6 నెలలు ఆగు, ఈ 6 నెలలు నీకు జాబ్ ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అని చెప్పడం ఒక పద్ధతి. లేదా అతనికి ఏం చూపిస్తుందో, ఈ ఉద్యోగం మానేసి నీకు టాలెంట్ ఉంది, ఏంటి ఆ టాలెంట్ కనుక్కుంటాం, నవాంశ చూస్తాం, ఏ టాలెంట్స్ ఉన్నాయో చెప్తాం, దాంట్లో నుంచి ఆ టాలెంట్ని పర్స్యూ చేయని కూడా చెప్పచ్చు దశని చూసి. చాలా కాంప్లెక్స్ దశాంశ నిజానికి. ఇది ఎగ్జాంపుల్స్ లేకుండా ఒక పాడ్కాస్ట్లో చెప్పాలి అని అంటే ఎంత చెప్పగలమో అంతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. ఓకే, కొంతమంది చాలా యూనిక్గా ఉంటారు స్వామి, ఎందుకంటే బిజినెస్ చేస్తూ ఉంటారు, దాంట్లోనూ రాణిస్తారు, ఉద్యోగంలోనూ రాణిస్తారు, రెండూ చేస్తూ ఉంటారు, రెండు వైపులా సంపాదిస్తున్నట్టు వస్తుంది. అది జాతకంలో ఎలా చెప్తాం? రైట్, 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్. ఓకే, అలాంటివి ఎవరు చేయగలరు అని అంటే వాడికి విపరీతమైన టాలెంట్ ఉండాలి. ఇవి కనెక్షన్స్లో ఉంటాయి. 3rd, 6th, 11th. 3rd లార్డ్ 6th హౌస్. ఓకే, ఒక మేష లగ్నం తీసుకోండి, తృతీయాధిపతి బుధుడు 6వ ఇంట్లో ఉచ్చలో ఉన్నాడు. వీడు ఉద్యోగం చేయగలడు, సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకోటి చేయగలడు, లేదంటే పరస్పరం చూసుకుంటున్నారు, లేదా 3rd, 6th ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. ఆ దశ ఉండాలి, కానీ ఆ దశ నడవాలి, అప్పుడే చేయగలడు అది.
ఓకే. అది లేనప్పుడు చేయలేడు. ఓకే. ఓకే. లేదా 11th ఆ కనెక్షన్స్ ఉండాలి. 6th చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే 11th కనెక్షన్తో ఏమవుతుంది, ఉద్యోగం పోతుంది. సో అది ఉద్యోగం పోవడానికి వైపు చూపిస్తోందా, లేదా అది పార్ట్ టైమ్గా ఏమైనా చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి, డబ్బు సంపాదించడానికి, లాభంలోకి వెళ్ళడానికి గట్రా చూస్తున్నాడా అన్నది, తెలివిగా చేస్తున్నాడా లేదా అన్నది 6th హౌస్ స్ట్రెంగ్త్ని బట్టి తెలుస్తుంది. 11th హౌస్ స్ట్రాంగ్గా ఉంది, 6th హౌస్ చాలా వీక్గా ఉంది, అప్పుడు ఉద్యోగం పోతుంది. అంటే ఇవి దృష్టి కూడా అనుకోవచ్చా సార్? దృష్టి అయినా ఏదైనా 11th హౌస్లో 4 ప్లానెట్స్ ఉన్నాయి, 6th హౌస్లో ఒక్కటే ఉంది. ఓకే, అప్పుడు 11th హౌస్ చాలా బలంగా ఉంది. ఓకే, అప్పుడు ఉద్యోగం పోవచ్చు. లేదా ఏదైతే పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసాడో అది ఎంత పెద్దదైపోయిందంటే ఈ ఉద్యోగం మానేసి వెంటనే అది ఫుల్ టైమ్గా వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం వచ్చింది కాబట్టి ఉద్యోగం మానేసి పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అది ఉద్యోగం పోయినట్టేగా, ఉద్యోగం జీవితంలోంచి పోయింది, నువ్వు పూర్తి బిజినెస్లో ఉన్నావు. ఇది అర్థం. ఏ గ్రహాలు ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తాయంటారు మన జాతకంలో మామూలుగా? ఇలా గ్రహాలను బట్టి చెప్పడము అంత సవ్యమైన విషయంగా కనిపించదు. దశాంశ తీసుకుని బర్త్ టైం రెక్టిఫికేషన్ తీసుకున్న తర్వాత లగ్నం ఫిక్స్ చేసి 2, 6, 10 హౌసెస్కి ఏ గ్రహాలు పరిపాలిస్తున్నాయో లేదా వాటిల్లో ఏవి కూర్చొనున్నాయో 2, 6, 10 హౌసెస్లో 2, 6, 10లో దశాంశలో కూర్చున్నవి ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత అధిపతులు ఇంపార్టెంట్. వీళ్ళు ఉద్యోగాల్ని ప్రేరేపిస్తారు, ఉద్యోగాల్ని తెచ్చిస్తారు, చేతిలో పెడతారు. 2, 6, 10 ఇదే ఇందులో 3, 7, 11లో కూర్చున్నవి ఆధిపత్యం వహిస్తున్నవి. ఒకదానికి ఆధిపత్యం వహించి మరొక దాంట్లో కూర్చున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు. అంటే సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు అది ఉద్యోగము కాదు, బిజినెస్ కాదు, మధ్యస్థంగా ఉంది. అంటే ఇందాక చెప్పాను, టైలరు వాడు వెళితే కానీ పని అవ్వదు, వాడిని చూసే ఇస్తారు. వాడు ఏ రోజైతే ఇంట్లో పడుకున్నాడో ఆ రోజు వాడికి ₹10 రాదు. ఓకే, ఇప్పుడు 3, 7 ఓకే, అవి 4th ఉంటే సార్ ఇంట్లోనే ఉన్నట్టు. అప్పుడు 4th ఉంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ పనులు కావచ్చు, 4th హౌస్ పనులు. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, ఒక BMW షోరూంలో అతను చూపిస్తాడు, వెహికల్స్ అమ్ముతాడు, 4th హౌస్ కనెక్షన్ కనిపిస్తుంది. లేదా రియల్ ఎస్టేట్ అమ్ముతాడు, ప్లాట్లు అమ్ముతాడు, 4th హౌస్ కనిపిస్తుంది. ఎక్కువ గ్రహాలు 4th హౌస్లో ఉంటాయి. లేదా దశ 4th హౌస్కి సంబంధించింది నడుస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి సిగ్నిఫికేషన్ ఉంటుంది, అది ఎత్తుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది జాబ్ లాస్ వల్ల కానీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు పరిహారాల్లాగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇది చూడండి, ఇది కూడా ఏంటంటే స్పెసిఫిక్గా జాబ్ లాస్ ఉంది అన్నది మనం మొట్టమొదటిగా గుర్తించాలి. D10లో అది దేని కారణాన్ని అవుతోంది. జనరల్గా ఇవేంటి అంటే దశ కారణాల వల్ల అవుతాయి. సాధారణంగా జాబ్ లాస్ దశ మెయిన్ దశ. ఇక్కడ దశ కింగ్, దశాంశలో దశ కింగ్. ఎందుకంటే జాబ్ చేంజ్కి, జాబ్ రావడానికి, జాబ్ పోవడానికి దశ కారణం అవుతుంది. ఆ దశని పట్టుకుంటాం, ఆ దశని పట్టుకుని ఆ దశలో ఏమి ఇబ్బంది ఉంది దాని నక్షత్ర లెవెల్లో కూడా చెక్ చేస్తాం. ఓకే, నక్షత్ర లెవెల్లో ఏమి ఇబ్బంది ఉంది D1లో చూస్తాం. ఇక్కడ D10లో ఎన్వైరన్మెంట్ ఏం చూస్తాం, ఎందుకు పోయింది జాబ్. ఓకే, నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ ఆబ్సలీట్ అయిపోయి అంటే ఇంక వాడకపోవడం వల్ల జాబ్ పోయిందా, లేదా నీ ప్రవర్తన బాగోలేదని నీ ఉద్యోగం తీసేసారా, లేదా ఆఫీస్లో పాలిటిక్స్ వలన జాబ్ పోయిందా, లేదా మాస్ లే ఆఫ్ వచ్చింది, ఆ లే ఆఫ్లో నువ్వు కూడా అనుకోకుండా ఎగిరిపోయావు. సో నీకు ఆ టాలెంట్ ఉంది అంటే మళ్ళీ ఉద్యోగం చూపిస్తుంది, రైట్. నీకు ఆబ్సలీట్ అయిపోయింది నీ కెరియర్, నువ్వు వాడుతున్న సాఫ్ట్వేర్, నువ్వు నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇంకా అది లేదు, రిప్లేస్ అయిపోయింది, కొత్త వర్షన్ వచ్చేసింది, లేదా కొత్త టెక్నాలజీ వచ్చేసింది, నువ్వు ఇంకా సాఫ్ట్వేర్ వాడక్కర్లేదు. అప్పుడు నెక్స్ట్ రాబోయే దశలు 8th హౌస్ 11th హౌస్ కనెక్షన్స్లో ఉంటాయి. వాడు చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, ఇంకెప్పుడు జాబ్ రాదు దాంట్లో. అది దాన్ని చాలా సున్నితంగా చెప్పవలసి ఉంటుంది. నువ్వు పని చేయి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి, వాడికి కూడా తెలుసు. ఇప్పుడు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ వెళ్ళిపోతుంది, వాడికి మనకు తెలుస్తుంది, వాడికి తెలీదా? వాడికి తెలుస్తుంది. దాంట్లో పనిచేసేవాడికి తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. సో మనం కూడా చెప్తాం, ఈ జాబ్ ఇంకా క్రియేట్ అవ్వవు, ఈ జాబ్స్ రావు, నువ్వు వేరే జాబ్, వేరే స్ట్రీము, లేదా వేరే బిజినెస్, లేదా స్లీపింగ్ పార్ట్నర్గా నువ్వు సంపాదించిన డబ్బంతా తీసుకుని వెళ్ళి స్లీపింగ్ పార్ట్నర్గా ఉండు, 8th హౌస్. ఓకే, లేదా నీ డబ్బంతా తీసుకొని వెళ్ళి మీ భార్యకి ఇవ్వు, 8th హౌస్ కనెక్షన్స్ తాను చేస్తోంది. లేదా మీ భార్య ఉద్యోగం బాగుంది,
నువ్వు ఇంటి దగ్గర కూర్చుని ఇంట్లో నుంచి ఏమైనా చేయగలవేమో చూడు, థర్డ్ హౌస్ కనెక్షన్స్, ఇంటర్నెట్ ద్వారా ఏదైనా చెప్పు, థర్డ్ హౌస్ కనెక్షన్, ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇది సమాధానం. ఇప్పుడు జాతకం ద్వారా ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, అలాంటి వాటి గురించి ప్రిడిక్ట్ చేస్తారా? జాతకంలో ఉద్యోగంలో సమస్యలు రావాలి అని అంటే ఇందాక కూడా చెప్పాను, 3, 5, 11, 8 దశ, అంతర్దశ. పంచమాధిపతి అయ్యుండి 3వ ఇంట్లో ఉన్నాడు, లాభాధిపతి అయ్యుండి 7వ ఇంట్లో ఉన్నాడు. ఒకటి అంతర్దశ, ఒకటి మహాదశ వచ్చాయి. జాబ్లో ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా, చూసి చెప్పచ్చు నీకు పలానా టైంలో జాబ్లో ఇబ్బంది ఉంది. ఇది చెప్పడానికి ఏమీ కష్టం లేదు, అతి ఈజీగా చెప్పగలిగింది దశాంశే. దశాంశ రూల్స్ చాలా సింపుల్, చాలా చిన్నవి, అలతిగా ఉంటాయి రూల్స్, ఏమీ కష్టం ఉండదు. D1 రూల్స్ నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, దశాంశ చాలా ఈజీ. ఓకే, ఎందుకంటే చాలామంది లాంగ్ లాస్టింగ్ ఒకటే కెరియర్లో ఉంటారు, కొంతమందికి చాలా బ్రేక్స్ వస్తుంటాయి. అంటే అది లగ్నాన్ని బట్టి షార్ట్ దశలు, చిన్న దశలు ఉండేపాటికి అలా అంటారు. అప్పుడు అలా కాదు, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, రవి చంద్ర కుజ దశలు చిన్న దశలు వాళ్ళకి ఏమన్నా? అలా కాదు, పొజిషన్ ఇంపార్టెంట్. అది ఆ పొజిషన్స్ బాగున్నప్పుడు ఏమన్నా? అలా కాదు, ఏంటంటే శని దశ నడుస్తోంది, ఓకే, శని లాభాధిపతి అయి దశమంలో ఉన్నాడు అనుకుందాం, ఆధిపత్యంలో కూడా ఇబ్బంది వచ్చింది చూడండి. ఓకే, లాభాధిపతి అయి దశమంలో ఉన్నాడు, పర్వాలేదు. లాభాధిపతి దశమాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నాడు, ఇది ఇంకా బాగుంది. అప్పుడు మూడిట్లో 2 260 కనెక్ట్ అయి ఉన్నాయి, ఒకటి లాభంలో. ఓకే, సో దాన్ని బట్టి కూడా పరిశీలన చేస్తాం. ఓకే, కొంచెం ఆర్టిస్టిక్ గా చెయ్యాలి, కూర్చుని జాగ్రత్తగా చూసి చెప్పవలసి ఉంటుంది. దాన్ని బట్టి అది సరిపోతుందా లేదా అన్నది చెప్పచ్చు, ఏమి కష్టం కాదు. మొట్టమొదట్లో 1-2 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేర్చుకున్న తర్వాత ఎక్స్పర్టీజ్ ఉంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు, నీకు ప్రాబ్లం వచ్చింది టైంలో అంటే అవునని తీరాలి. థ్యాంక్ యూ స్వామి, వాళ్ళు చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి మాట్లాడారు. ఇంకా మాట్లాడాల్సింది ఉన్నట్టే ఉంటుంది, అది ఇంకా ఎక్కడికక్కడ ఎంతవరకు చెప్పాలో అంతవరకు లిమిట్ చేసి ఆ క్వశ్చన్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అలా చెప్పాను. దాని డీప్లో వెళ్తే ఇంకా చాలా ఉంటుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.